being here and blessing this occasion. We minute to minute track cheskuntu vachamu to not. I promised you within 20 minutes I'll send you off. Thank you so much for being here. So please, alone by herself, and I was shocked. ఒక పబ్లిక్ పర్సన్ ఇంత లైఫ్ రిస్క్ తీసుకొని ఇలా అడవుల లోపలికి వెళ్ళి ఇలా బిహేవియర్స్ తీస్తున్నారంటే మామూలు విషయం కాదమ్మా. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చేస్తున్నామని మళ్ళీ ఫాలో అవుతూ ఈరోజు మీరు ఉమెన్ అండ్ వెల్ఫేర్ మినిస్ట్రీ హోల్డ్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. బికాజ్ కరెక్ట్ వాళ్ళ చేతిలో ఒక పవర్ ఉంది, వాళ్ళు నిజంగా మంచి ఎలా చేయగలుగుతారు అనేది మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు. యువర్ రియల్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఆల్ ద హార్డ్షిప్స్. మనకు ఒక చిన్న దెబ్బ తగిలితేనే అయ్యో ఎలా బయటకు రావాలి అనుకుంటాం. సీతక్క గారి లైఫ్ గురించి ఒకసారి ఆలోచిస్తే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మావిడ జనానికి మంచి చెయ్యాలని ట్రైబల్స్కి ఉండాలి అని చెప్పి ఉమెన్ అండ్ వెల్ఫేర్ సిస్టంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. నేను సీతక్క గారి మార్నింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్ టైం ఆవిడ విన్నారో లేరో కానీ నేను మటుకు మెసేజ్లు పంపిస్తూనే ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా వచ్చి మా ఈవెంట్ని బ్లెస్ చేస్తే ఇట్స్ రియల్లీ గివ్స్ us a lot of strength. ఆస్తులు కూడగట్టుకోవడానికి చాలా మంది పోటీ పడతారు, కానీ మనం ఈ రకంగా సంపాదించిన దాంట్లో కొంతైనా ఈ బెటర్ సొసైటీ కోసం, సొసైటీలో మార్పు తీసుకురావడం కోసం చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. నేను అప్పుడు కరోనా టైంలో కూడా అందరికి ఒకటే పిలుపునిచ్చేది, ఎప్పుడు ఎవరు చనిపోతారో అర్థం కావట్లేదు. చాలా అన్ని అంతస్తులు ఆస్తులు అంతా ఉన్నా కూడా, ఈవెన్ ట్రీట్మెంట్కి అందుబాటులో ఉన్నా కూడా ఇంకా మా దగ్గర చాలా తక్కువ డెత్స్ రేట్. నేనైతే కరోనా ఇంజక్షన్ కూడా వేసుకోలేదు. 100 days నాన్ స్టాప్గా తిరిగిన తర్వాత సెకండ్ వేవ్లో బాడీస్ డెడ్ బాడీస్ ఫ్యామిలీస్ వచ్చి తీయకుండా మేము వెళ్ళి తీసినాము, కానీ ఇంజక్షన్ తీసుకోలేదు. కానీ ఇక్కడ ఇంత జరిగినా కూడా ఏ డబ్బు కూడా ఒక్కొక్కసారి కాపాడలేదు. కాబట్టి బర్త్ డెత్ మధ్య, పుట్టిన దానికి చనిపోయే మధ్య మనం ఏం చేస్తాం ఈ సొసైటీకి అనేదే గుర్తుంటుంది. ఖచ్చితంగా లక్ష్మి గారి లైఫ్ ఇంకొకటి వేరే సినిమా యాక్టర్గా లేదా ఇతరత్ర ఉన్నప్పటికీ అసలు కోణం ఇక్కడ మానవత్వానికి ప్రతిరూపంగా నాకైతే ఇంతమంది పిల్లలకు, నేను పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి మంత్రిని కూడా, గ్రామ పంచాయతీలు తర్వాత రూరల్ డెవలప్మెంట్. సో మా గ్రామీణ ప్రాంత పిల్లలలో నేను కూడా చాలా ట్రై చేస్తాను నేర్చుకోవాలి, మాట్లాడాలని. బట్ ఇంగ్లీష్ మనకు మొదటి నుంచి లేకపోవడంతో ఆ ఫోబియా అట్లనే ఉంటుంది. ఇప్పుడు మేము మా ములుగులో కూడా దిశా ఫౌండేషన్ వారి సహకారంతో ఒక 90 schools ఇంగ్లీష్ స్టార్ట్ చేయించాం. సో నేను మా గౌరవనీయులు పెద్దలు, మా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆహ్వానిస్తా ఉన్నాం మంచు లక్ష్మి గారి తరఫున. And zeal to work and do better and do more. And through Premier Energies, we have been able to reach out to Peddapalli, Karimnagar, smart classrooms, and have been able to